ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మినపగారెలు చికెన్ అండి. మస్తు ఉంటుంది కదా. ఇదిగోండి 6 గంటలు నానబెట్టుకున్న మినపగుళ్ళు గ్రైండర్లో వేసేస్తున్నాను. ఈలోపు అది నలిగేలోపు పచ్చిమిరపకాయలు, అల్లం రెండు కలిపేసి మిక్సీలో కచ్చాపచ్చాగా వేసేసి పక్కన పెట్టేశాను. ఈలోపు ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పిండి రెడీ అయిపోతుంది. పిండి గ్రైండర్లో వేసేసుకొని మనం ఇవన్నీ రెడీ చేసుకునేలో పిండి నలిగిపోతుంది కదండి. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయల తొక్కు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర ఇలా చక్కగా కలుపుకోవాలండి. చేత్తో ఇలా బాగా కలిపేస్తే అవి విడివిడిగా వచ్చేస్తాయి. ఉల్లిపాయ ముక్కలు అంటుకోకుండా ఇలా మొత్తం అన్నీ కలిపేసుకొని ఆ పిండిలో కలిపేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలానే వేస్తాను. పచ్చిమిరపకాయలు నోటికి తగిలితే పిల్లలు తినరు కదండి. అందుకనేసి నేను కచ్చపచ్చగా వేసేసి పిండిలోనే కలిపేస్తాను. అల్లం కూడా వేసుకుంటే అరుగుదల బాగుంటుందని అల్లం కూడా వేస్తాను. ఇలా అన్నీ వేసేసి చక్కగా కలిపేసేసి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇలా పిండి చక్కగా కలిపేసి రెడీ చేసేసాను. ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట. ఇలా ముద్దకు వచ్చేలాగా ఉండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని చేయి తడి చేసుకుంటూ వడల్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి చక్కగా రౌండ్గా తిప్పుకుంటూ. ఇదిగోండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మధ్యలో ఒక హోల్ పెడితేనే కదండి వడ అవుతుంది. అందుకని ఇలా వేసేసాను. ఇదిగోండి వడలు వేగిపోతున్నాయి. ఒక పక్క చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇలా చక్కగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కన తిప్పుకుంటూ వడలు రెడీ అయిపోయినాక ఒక్కొక్కటి కాలింది తీసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతాయండి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటాయి. మన వడ మినపవడలు చికెన్ అంటే చాలామంది ఫేవరెట్స్ ఉంటారండి. అందులో నేను కూడా ఒకదాన్ని. మీరు కూడా రండి తిందాం.